పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అక్కడ ఉన్న సిబ్బంది పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులతో మాట్లాడి వైద్యం సకాలంలో అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఈ రోజు అందరూ డ్యూటీలో ఉన్నారా లేరా అని అధికారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సిబ్బంది పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరితో పాటు మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరమ్మా మీది? ఎవరు? కిడ్నీ జబ్బాయినా? ఉన్నారా? సూపరింటెండెంట్ గారు ఉన్నారా? సూపరింటెండెంట్ గారు ఉన్నారా? సూపరింటెండెంట్ లీవ్ యాక్టింగ్ ఈరోజు ఏమా? మరి ఎవరున్నారు డాక్టర్లు? ఇంకా మరి మిగతా వాళ్ళు? మీరు ప్రోగ్రామా? గో హెడ్. బాగున్నావా? మరి నేను మందులు మర్చిపోయాను. ఇది ఎవరి ఛాంబర్? ఇది ఈ ఛాంబర్ ఎవరు? మరి ఎవరు? గీత ఏది? చిన్నమ్నాయుడు గారు లీవ్ కంటిన్యూ అవుతున్నారండి సార్. గీత గారు ఉన్నారు సార్. ఎక్కడ? డ్యూటీ సార్. ఈరోజు డ్యూటీ అయితే ఎక్కడ? ఎక్కడున్నారు? మరి చిన్నమ్నాయుడు ఇంకా లీవ్ లో ఉన్నారు. ఇంకెవరెవరు ఉండాలి డాక్టర్లు? ఎవరు లేదు సార్. డెంటల్ మేడం కావాలన్నారు సార్. గైనకాలజిస్ట్ ఇవాళ ఓడి సార్ శ్రీకాకుళంలో ఏదో ట్రైనింగ్ ఉంది. అమ్మాయి అటు వెళ్ళారు సార్. ఈ అమ్మాయి ఓపీ చూస్తుంది సార్. గైనిక్ ఓపీ చూస్తుంది సార్. గీత ఎక్కడ గైనిక్ ఓపీ? సార్ ఇంకా కిరణ్ లీవా డే ఆఫ్? కిరణ్ డ్యూటీ ఎప్పుడు చేశాడు? కిరణ్ డ్యూటీ ఎప్పుడు చేశాడు? డే ఆఫ్ ఎప్పుడన్నా తీసుకోవచ్చా? నెక్స్ట్ డే కానీ వెరీ నెక్స్ట్ డే సార్. ఇవాళ నిన్న నైట్ డ్యూటీ చేశాను సార్ నేను. ఈవేళ కానీ రేపు కానీ డే ఆఫ్ తీసుకోవాలి సార్. అంటే ఈవేళ మరి డాక్టర్స్ ఎవరు లేరు సార్. అందుకని నేను ఉండిపోయాను సార్. నేను ఇద్దరమే ఉన్నాను సార్. అందుకని ఈ రోజు డే ఆఫ్ తీసుకున్నాడా? ఇవాళ డే ఆఫ్. మీరు ఎంబీబీఎస్? అవును సార్. నేను పెథాలజిస్ట్ సార్. ఎండి పెథాలజీ మీరు? అంటే సిఎస్ పోస్ట్ లో సిఎస్ లో ఉన్నాను సార్. జనరల్ పోస్ట్ లో ఉన్నాను. ఓకే. మీరు ఎంబీబీఎస్? అవును సార్. ఎంఐ ఎన్సిడి సార్. పిఎం అయిపోయిందా? పిఎం అయిపోయిందా? ఇది మనం ఎంత చేసినా కానీ వీళ్ళు మార్పు ఏం రావడం. ఎక్కడికి వచ్చాం మనం? ఇది గైనిక్ ఇదా? ఉన్న వాటిని అమ్మాయి చూస్తున్నారు సార్. గీత గారు చూస్తున్నారు. మామూలుగా ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ జీతం ఎంత సార్? రెగ్యులర్ సర్వీస్ లో ఉన్న వాళ్ళైతే 1 lakh అబౌవ్ ఉంటుంది సార్. కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళకి డిపార్ట్మెంట్ వైజ్ ఎన్సిడి వాళ్ళకి 50,000-60,000 ఉంది సార్.
ఎన్ఐసియు ఎన్ఐసియు వాళ్ళకి అంటే ఇప్పుడు కిరణ్ వాళ్ళు ఉన్నది ఎన్ఐసియులో సార్. క్యాజువాలిటీ రొక్కిచ్చు. ఈ అమ్మాయి లీవ్ పెట్టిందా? ఏమి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ లో ట్రైనింగ్ సెషన్ నడుస్తుంది సార్. ఏం ట్రైనింగ్? ఎండి వాళ్ళకి ఏం ట్రైనింగ్? ట్రైనింగ్ ఏదో సార్. నిన్న కొంతమంది డిఎంహెచ్ఓ వాళ్ళు డిసిహెచ్ఎస్ స్ట్రీమ్ వాళ్ళని ఎందుకు పిలుస్తారు? ట్రైనింగ్ నిన్న కూడా కొంతమందికి అయింది సార్. అంటే క్యాంపస్ అయితే డిసిహెచ్ఎస్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ క్యాంపస్ లో వస్తుంది బిల్డింగ్. ఆర్సిఎస్ ట్రైనింగ్ అనేది అన్నారు సార్. ఏం ట్రైనింగ్ వెళ్ళారు మేడం? హై రిస్క్ ప్రెగ్నెన్సీ సార్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీద ట్రైనింగ్. యాక్చువల్లీ 2 ట్రైనింగ్స్, ఒక ట్రైనింగ్ క్యాన్సిల్ చేసే డాక్టర్ సార్. కిడ్నీ హాస్పిటల్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పేషెంట్ చూపించాం సార్. ఒక అమ్మాయి చనిపోయింది క్యాన్సర్. ఇప్పుడే మాట్లాడాను. ఇదేంటి కేసు చూసారా? సార్ మార్నింగ్ అడ్మిషన్ సార్. సికేడి కేసు సార్. అక్కడ పంపించండి. అక్కడ ఎవరు లేరని మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చినాయి సార్ కేసులన్నీ. ఇవాళ ఓపీలో కూడా దాదాపు 12 కేసులు వచ్చినాయి సార్. అవునా? అవును సార్. ఇది ఎంత? వస్తాను, ఊరు వస్తాను చెప్పాను. ఏంటి సార్ అమ్మా?